హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ ఫారెస్ట్ అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శేషాచల అటవీ ప్రాంతంలో చెట్లు పెంపకానికి ఒక దూరదృష్టితో ఆలోచించి సీడ్ బాల్స్ పేరుతో అంటే విత్తనాలని సీడ్ బాల్స్ రూపంలో తయారు చేసి డ్రోన్తో ఎగరేస్తూ ఫారెస్ట్లో చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు డ్రోన్తో విత్తనాలు చల్లడం ఏంది, అసలు అవి ఎలా చెట్లుగా మారుతాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎఫ్ఆర్ఓ మాధవి గారు ఉన్నారు. మేడం, ఏంటి కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు? శేషాచల అటవీ ప్రాంతంలో గతంలో రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి విత్తనాలని హెలికాప్టర్ ద్వారా చల్లారు. సో కొత్తగా ఏంటి డ్రోన్లో విత్తనాలు చల్లడము, ఎటువంటి చెట్లు చల్లారంటారు? ఓకే, యాక్చువల్లీ గుబ్బా కోల్డ్ స్టోరేజ్ అనే ఒక ప్రైవేట్ ఎంటిటీ వాళ్ళ సపోర్ట్ తోటి ఇది చేశామండి యాజ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్. వాళ్ళ థీమ్ వచ్చి 1 seed 1 planet కింద మాకు అప్రోచ్ అయ్యారు. యాక్చువల్లీ దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్లీ డ్రోన్తో సీడ్ డిస్పర్సల్ అనేది. మేము వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ బాల్స్ అనేది ఇక్కడ లోకల్ తిరుపతి లోకల్ వాలంటీర్స్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, స్టూడెంట్స్ దగ్గర సీడ్ బాల్స్ తయారు చేయించాము. ఆల్మోస్ట్ ఒక 20,000 ఆఫ్ సీడ్ బాల్స్ తయారు చేయించాం. మోరోవర్ వాళ్ళు కూడా వాళ్ళ సీడ్ బాల్స్ తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు అర్బనైజేషన్లో హౌ ఫారెస్ట్ అనేది ఎంత డిగ్రేడ్ అవుతుంది అని చెప్పి. సో ఇది అఫ్కోర్స్ ఫారెస్ట్కి దానంతటా అది రెజ్యూనేట్ అయ్యే కెపాసిటీ ఉన్నా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రెషరు మనం కొన్ని యాడెడ్ పనులు చేయాల్సి వస్తుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మేము ఇది అలో చేసాము. ఫస్ట్ మామండూరు ఆర్ఎఫ్లో చేశారు. ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 20 hectares ఆఫ్ సీడ్ బాల్ డిస్పర్సల్ జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వీ హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్. మళ్ళీ ముంగిల్పట్టు ఆర్ఎఫ్లో కూడా చేశాము. ఆల్మోస్ట్ ఒక 60,000 ఆఫ్ సీడ్ బాల్స్ డిస్పర్సల్ జరిగింది. ఫైకస్ స్పీసీస్, ఫ్రూట్ బైరింగ్ స్పీసీస్ చేశాము. ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 2 to 3 years. ఎందుకంటే అది ఎలా జర్మినేట్ అవుతుంది, ఎలా గ్రోత్ ఉంది అనేది మేము ఒక యాక్షన్ ప్లాన్లా తయారు చేసుకొని మేము అసెస్ చేస్తాము. ఏ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటే ఫర్దర్ వీ వాంట్ టు కంటిన్యూ. అంటే విత్తనాలని మట్టి రూపంలో బాల్స్ లాగా చేసి వేయడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ విత్తనం యాజ్ ఇట్ ఈస్గా ఇస్తే వీ కెనాట్ ప్రెడిక్ట్. ప్రెసెంట్లీ మనం ప్రెడిక్ట్ చేయలేకున్నాం ఎప్పుడు రెయిన్స్ ఉన్నాయి అనేది. సో సీడ్ బాల్స్లో కొంత సేవ్ చేసి అందులో ఫర్టిలైజర్ వేస్తారు, మట్టి ఉంటుంది, సీడ్ ఉంటుంది కాబట్టి whenever రెయిన్ కమ్స్ అది జనరేట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది విత్ యాడెడ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్. సో అందుకని సీడ్ బాల్స్ రూపంలో వేసాం. సో క్రిమి కీటకాలు కానీ వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫర్టిలైజర్స్ యాడ్ చేసాం. సో ఎంత విస్తీర్ణంలో వేసారు? ఆల్మోస్ట్ ఒక 30 to 40 hectares ఆఫ్ ల్యాండ్లో ఆర్ఎఫ్లో వేసామండి. ఎక్కడైతే యాక్సెస్ లేదో అక్కడ వేసాం. అంటే డ్రోన్తో ఉపయోగించారు కదా, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏదైనా చూసారు? లేదండి, యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయేమో అని. బట్ పాజిటివ్గా జరిగింది, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ లేవు. సీడ్ అనుకున్న విధంగానే సీడ్ బాల్స్ 3 meters ఒక స్పేషియస్లో సీడ్ పడాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. అలాగే చేశారు, బాగా జరిగింది. ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ మేమేం ఫేస్ చేయలేదు. ఎటువంటి చెట్లని అక్కడ విత్తనాల రూపంలో వేశారు? అదే అండి, ఫైకస్ స్పీసెస్ అంటే రావి, మర్రి, ఫ్రూట్ బైరింగ్ స్పీసెస్, వుడ్ యాపిల్, పపాయ అలాంటివి చేశారు. అంటే జంతువులకి కొంత ఆహారంగా ఉండేందుకు ఫ్రూట్ సంబంధించిన యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ కవర్ పెంచాలి, యాజ్ వెల్ యాజ్ మేము ఏదైతే ఫారెస్ట్ కవర్ పెంచే దాంతో భాగంగా వైల్డ్ లైఫ్కి కూడా యూజ్ అవ్వాలి అనేది మా మేజర్ ఇంటెన్షన్. చాలా మంది వాలంటీర్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ముందుకు వస్తున్నారు మేము చేస్తామని చెప్పి. ఎవరెవరు వచ్చారు మనం? ఎస్విసి ఇంజనీరింగ్ కాలేజ్ అని తిరుపతిలో మీకు అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ నుండి మాకు ఒక 15,000 to 20,000 ఆఫ్ సీడ్ బాల్స్ వాళ్ళు వాలంటీర్గా మాకు తయారు చేసి ఇచ్చారు. మోరోవర్ మేము కంపెనీ వైజ్ నుండి కూడా వాళ్ళు ఒక 50,000 ఆఫ్ సీడ్ బాల్స్ ఇచ్చారు. ఇవన్నీ డిస్పర్సల్ జరిగింది. ఇప్పటివరకు ఒక స్టార్టింగ్గా ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఉంది, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ లేని ఇదే లేదు కాబట్టి నాకు సిఎస్ఆర్ పరంగా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి ఒకవేళ సక్సెస్ అయితే వీ విల్ హ్యావ్ అవర్ ఓన్ యాక్షన్ ప్లాన్. సో మీరు వేసినటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని రోజుల పాటు ఉంటాయి? ఒకవేళ వర్షాలు కానీ పడకపోతే అవి మళ్ళీ ఏదైనా పాడే అవకాశం ఏదైనా? యాక్చువల్లీ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ 100% ఆఫ్ గ్రోత్ జర్మినేషన్. వాట్ ఎవర్ ఈవెన్ ఒక 10 to 20% సక్సెస్ రేట్ వచ్చినా దెర్ విల్ బి లాట్ ఆఫ్ సక్సెస్.
అందుకని ఎప్పుడు 100% జర్మినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సీడ్స్లో. యాజ్ యూ ఆల్ నో, సీడ్కి దాని జర్మినేషన్ కెపాసిటీస్ దానికి ఉంటాయి కాబట్టి ఈవెన్ 20-25% సర్వైవ్ అయినాయంటే కూడా ఇట్స్ ఎ మేజర్ సక్సెస్. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ బాగా పెరుగుతున్నటువంటి సందర్భంగా డ్రోన్ ద్వారా అంటే అక్కడికి వెళ్ళలేనటువంటి యాక్సెస్ లేనటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్ ఉపయోగించి విత్తనాలు కానీ చల్లితే ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి. ఏదైతే ప్లాంటేషన్ గ్రోత్తో పాటు వచ్చేటువంటి అనిమల్స్కి కూడా కొంత ఫుడ్ రూపంలో అవి పనికొస్తాయనేటువంటి ఒక ఆలోచనతోనే ఫారెస్ట్ అధికారులు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు.